సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే. ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో అసెంబ్లీలో పెట్టి నిర్ణయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ విషయమై ప్రతిపక్షాల అభిప్రాయాన్ని అడుగుతామని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్లు సాధించడం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గోదావరి కృష్ణా జలాల విషయంలో ఎవరు అన్యాయం చేశారనే దానిపై చర్చకు సిద్ధమని తెలిపారు. కేసీఆర్ ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు ప్రభుత్వం చేయలేదు. ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు స్వేచ్ఛగా పోటీ చేసి ఓట్లు అడిగారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం, ఎట్లా ముందుకెళ్దాం అనేది. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము, 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. అన్నిటికంటే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని. ఈ 2 సంవత్సరాలల్లో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు. ఈ ఎన్నికల్లో కూడా మీరు చూసినారు, స్వేచ్ఛగా ప్రజలు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ మద్దతుతో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరినరు. ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము, ప్రభుత్వము, పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించినాం. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలు